Hi, I am Dr. Balaraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals, Hyderabad. Today, I am going to discuss in detail about the partial knee replacement surgery. మోకాళ్ళ ఆపరేషన్లో రెండు రకాల ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి కంప్లీట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. పార్షియల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే హాఫ్ ఆఫ్ ద నీ ఓన్లీ విల్ బి రిప్లేస్డ్. సో పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి మెయిన్ యంగ్ పేషెంట్స్ అయ్యండి, ఓన్లీ మీడియల్ సైడ్ ఆర్థరైటిస్ అంటే ఓన్లీ వన్ కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్ ఉంది, అలాంగ్ విత్ ఎంఆర్ఐలో ఏసిఎల్ లిగమెంట్ ఇంటాక్ట్ ఉన్నట్లయితే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. సో పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేసుకున్న పేషెంట్స్ అందరూ కూడా మళ్ళీ ఒక 20 years అడిషనల్ టైం విల్ బి దేర్ ఫర్ కంప్లీట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. చాలామంది పేషెంట్లు అడుగుతుంటారు, పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే ఫెయిల్ అయితే టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చా, చేసుకోవడానికి కష్టం అవుతుంటే నో. పార్షియల్ నీ రీప్లేస్మెంట్లో ఓన్లీ డ్యామేజ్డ్ పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కార్ టైర్ పంక్చర్ అయితే నా పంక్చర్ అయిన టైంకి మాత్రం అక్కడికి వరకు మాత్రమే రిపేర్ చేస్తాం. అట్లాగే సేమ్ ఇందులో పార్షియల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో డ్యామేజ్ అయితే ఏదైతే కార్టిలేజ్ జరిగిపోయిందో అక్కడ మాత్రమే మెటల్ వస్తుంది. సో రోబోటిక్ సర్జరీలో ఏదైనా అద్భుతమైన విషయం ఏమైనా ఉందంటే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ, బికాజ్ వీ కెన్ బ్రింగ్ ఎగ్జాక్ట్ అలైన్మెంట్, అంటే భగవంతుడు ఇచ్చిన అలైన్మెంట్ని పార్షియల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ విత్ రోబోటిక్స్ ఎక్సలెంట్గా రీప్రొడ్యూస్ చేయొచ్చు. సో దెర్ ఈస్ ఎ లిటరేచర్ విచ్ సజెస్ట్ దట్ దెర్ ఈస్ 99.99% సక్సెస్ రేట్ విత్ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ విత్ ద రోబోటిక్స్. So especially as I suggested earlier, it is completely for young patients and it is medial జాయింట్ ఆర్థరైటిస్ అలాంగ్ విత్ ఇంటాక్ట్ ఏసిఎల్ లిగమెంట్ టేర్ ఉన్నట్లయితే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఫుల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఎప్పుడు చేసుకోవాలి? ట్రై కంపార్ట్మెంటల్ ఆర్థరైటిస్ అంటే మీడియల్ జాయింట్ ఓన్ అవుట్ అయినా, లేటరల్ జాయింట్ ఓన్ అయినా, పటెల ఫెమరల్ ఆర్థరైటిస్ అయితే కంప్లీట్ టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. చాలామంది సక్సెస్ రేట్ ఎంత ప్రజెంట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఇట్ ఈస్ 99.99%. 0.1% రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానీ ఆర్ ఇంజురీస్ కానీ కార్డియక్ రిస్క్ ఉంటాయి. అవన్నీ కూడా ప్రీ ఆప్లో మొత్తం స్కానింగ్ చేసుకొని మనం వీ కెన్ get to know what is the success rate and తెలుసుకోవచ్చు. If you would like to know more detail about robotic knee replacement surgery, you can contact Dr. Balaraj Naidu at Onus Robotic Hospitals. Thank you.